ఆ సీనియర్ నేత యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారట. ఇక తన మార్కు రాజకీయం చేయడానికి రంగం సిద్ధమైందట. సైలెంట్ మోడ్లో ఉండి అన్నీ గమనిస్తున్న ఆ సీనియర్ నేత యాక్టివ్ మోడ్లోకి రావడంతో ఇక జిల్లాలో క్యాడర్ అంతా అలర్ట్ మోడ్లోకి వచ్చేస్తున్నారట. ఇక పాలక పక్షానికి దబిడి దిబిడే మా అన్న వస్తున్నారు అనే టాక్ జిల్లాలో కారు చిచ్చుల అందరి నోట ఇదే మాటట. జస్ట్ కొద్ది రోజుల్లో జిల్లాలో పార్టీని మొత్తం తన గ్రిప్లోకి తీసుకోనున్నారట. ఇన్ఛార్జీలతో ముందు ఓ మీటింగ్ పెడుతున్నారట. ఆ తర్వాత నియోజకవర్గం వారిగా క్యాడర్కు దశ దిశ నిర్దేశానికి అంతా సిద్ధం చేసేశారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఆ జిల్లా ఏంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బ్రాండ్ అంటే వస్తువులకే కాదు భయ్య, రాజకీయాల్లో కూడా బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ పేరే ధర్మాన ప్రసాదరావు అట. కారణం, ఆయన సైలెంట్ గా ఉండి రాజకీయ రీసౌండ్ మోడ్ కు రావడమేనట. సిక్కోలు జిల్లాలో ఆయనను ఓ టార్చ్ బేరర్ అంటారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇటు విభజిత నవ్యాంధ్రలో కానీ ఆయన కోసం తెలియని వారు ఉండరు. అటువంటి ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ మోడ్ లోకి వచ్చి రాజకీయాల్లో దూకుడు పెంచనున్నారట. తనదైన స్టైల్ రాజకీయానికి రెడీ అవుతున్నారట. కొన్నాళ్ల పాటు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వస్తూ పార్టీ జెండాను సిక్కోలు జిల్లాలో ఎగరవేయడానికి వస్తున్నారనే టాక్ కారు చిచ్చులా జిల్లాలో వ్యాపించడంతో ఆయన బంగ్లా వద్ద జిల్లాలో క్యాడర్ తో సందడిగా మారిందట. ఈసారి తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానం ఉన్న అన్ని నియోజకవర్గాలకు ధర్మాన ప్రసాదరావే దశ దిశ నిర్దేశిస్తారట. రాబోయే 2029లో టీడీపీ కంచుకోట అయిన సిక్కోలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేసే లక్ష్యంతో ఫుల్ ప్లానింగ్ తో యాక్టివ్ మోడ్లోకి రానున్నారు ప్రసాదరావు. అందుకు కారణం, ఈ మధ్య కాలంలో ఆయన మెడికల్ కాలేజీలపై మీడియా సమావేశం, వెనువెంటనే కాశీబుగ్గ ఘటన, జిల్లాలో క్యాడర్ను తన బంగ్లాకు పిలిచి వారి నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారట. గత కొన్ని రోజుల నుంచి అత్యవసరంగా తాడేపల్లి ప్యాలెస్ ధర్మాన ప్రసాదరావుని పిలిపించుకుని 2.5 గంటల పాటు అధినేత జగన్ తో సుదీర్ఘ భేటీ అయ్యారట. ఇంకా ఏ నాయకుడు ఆ భేటీలో లేరట. ఆ సమావేశంలో ఉన్నది ప్రసాదరావు, జగన్ మాత్రమేనట. ప్రస్తుత జిల్లా రాష్ట్ర రాజకీయాలపై ఆయన అధినేత జగన్ తో సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రసాదరావు తన అనుయాయులకు తెలిపారట. ఈ భేటీ అనేక విషయాలపై ధర్మాన ప్రసాదరావు అధినేత జగన్ తో చర్చించినట్లుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు చర్చించినట్లుగా తెలిసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారట. అదేవిధంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలపైన, ఇతర కార్యక్రమాల నిర్వహణపై కూడా వారి మధ్య సమీక్ష జరిగినట్టు సమాచారం. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ముందుగానే స్కెడ్యూల్ ప్రకటించి ఆ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించేలా దిశానిర్దేశం చేయాలని అధినేత జగన్ రెడ్డికి ధర్మాన సూచించినట్టు తెలిసింది. ఇక శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ పరిస్థితులపై కూడా ధర్మాన కూలంకుషంగా తెలిపారట. క్రియాశీల రాజకీయాలు సాగించాలి అని ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావుకి అధినేత జగన్ సూచించగా, తన మౌనానికి గల కారణాలు, ఇతరత్ర అంశాలపై కూడా ధర్మాన ఆయనతో పనిలో పనిగా చర్చించారట. ఈ సందర్భంగానే జిల్లాలో వంశధార ప్రాజెక్టు సమస్యలు, శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితులపై ధర్మాన ప్రసాదరావు అధినేతతో చర్చించారట. వైసీపీ అధికారంలో ఉండగా శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథక నిర్మాణ పనులు చేపట్టారు. అవి నేటికి పూర్తి కాలేదని, ఆ ప్రాంతం నుండే కొత్త పోరాటం సాగించాలని తాను అనుకుంటున్నట్లుగా ధర్మాన అధినేత జగన్ కి వివరించారట. తనను రమ్మంటే తాను వస్తానని ధర్మానికి జగన్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. ముందు జిల్లా స్థాయిలో తాను వంశధార నదిపై గొట్టా బ్యారేజీ వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి దానిని పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ధర్మాన అధినేతకి తెలియజేశారట. మరోవైపు పెద్ద ఎత్తున నిర్వహించే మరో కార్యక్రమానికి అధినేత హోదాలో హాజరైతే బాగుంటుందని ధర్మాన
జగన్ కి వివరించారట. అందుకు జగన్ సైతం ఓకే అని చెప్పినట్టు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్యాడర్ను ఉత్సాహపరిచి రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని జగన్ ధర్మాన ప్రసాదరావుకి సూచించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు తన సోదరుడు ధర్మాన కృష్ణదాస్తో కలిసి జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటానని తెలిపారట. అయితే గతంలో మాదిరిగానే యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని ఆయన అధినేత జగన్ కి భరోసా ఇచ్చారట. అధినేత జగన్ తో ధర్మాన భేటీ అయిన సమాచారం తెలుసుకున్న క్యాడర్ ఆనందానికి హద్దులే లేకుండా పోయిందట. జిల్లాలో 2029లో పాతవారే పోటీ చేసిన పనంతా వారసులతో చేయించేలా యాక్షన్ ప్లాన్ ఖరారైందట. అయితే సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ధర్మాన అధికారంలో ఉన్నప్పుడు గానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ తనదైన శైలి రాజకీయాలు సాగిస్తూ వచ్చారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. దీంతో పార్టీ క్యాడర్ అభిమానులు ఆందోళన వెలిబుచ్చారు. అదే సమయంలో ధర్మాన రాజకీయాలకు దూరమయ్యారని కొందరు, పార్టీ మారబోతున్నారని మరికొందరు పుకార్లు పుట్టించారట. ఇక పత్రికలు, మీడియా ఛానల్స్ లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. వాటన్నింటినీ ధర్మాన ఏనాడు పట్టించుకున్నది లేదు. దానిపై కామెంట్ కూడా చేయలేదు. చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చేవారట. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న ధర్మాన అంటే ఏంటో తెలిసిన వారెవరూ కూడా వాటిని నమ్మలేదు. వైసీపీ కార్యక్రమాలకు ఆయన అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. కానీ క్యాడర్ కి మాత్రం ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాలకు విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఇకపోతే తనయుడు రామ్ మనోహర్ నాయుడు ద్వారా పార్టీ కార్యక్రమాలు శ్రీకాకుళం నియోజకవర్గంలో జయప్రదంగా నిర్వహించేలా తెర వెనుక ఉంటూ కథ నడిపించేవారు. ఆ విషయాల కోసం తెలియని వారు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకునేవారు. అటువంటి వారి మాటలను పటాపంచలు చేస్తూ గతంలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి పాలకొండ పర్యటనకి విచ్చేసినప్పుడు తన దండుతో కలిసి వెళ్లారు. రారనుకున్నారా, రాలేననుకున్నారా అంటూ ఆయన బయటకొచ్చి క్యాడర్ను ఉత్సాహపరిచారు. గ్యాప్ తీసుకోలే, గ్యాప్ వచ్చిందంతే అన్నట్టుగా ఆయన బయటకు వచ్చి విమర్శలకు సమాధానమిచ్చారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న ధర్మాన అటు అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా పనిచేశారు. ప్రతిపక్ష బాధ్యతలను నిర్వర్తించారు. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎలా స్పందించాలో అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. సహజంగా అధికారంలోకి వచ్చి పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వారికి కొంత సమయం పడుతుంది. ఏ పార్టీ ప్రభుత్వానికి కూడా వచ్చిన వెంటనే అన్ని పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే ధర్మాన కూడా ఇంతకాలం వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నారట. జిల్లాలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన జిల్లాల సరసన శ్రీకాకుళం నిలబడాలన్నదే ఆయన లక్ష్యమట. అధికారంలో ఉన్నా లేకపోయినా ధర్మాన క్యాంపు కార్యాలయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుగా ఉంటుంది. ధర్మాన ఏది చేయాలన్నా దాని వెనుక సుదీర్ఘ ఆలోచన, దానిపై కసరత్తు చేస్తారు. ఇప్పుడు కూడా ఆయన జగన్తో సుదీర్ఘ భేటీ అవ్వడానికి కారణం రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకునే అధినేతను కలుసుకున్నారని టాక్. తన మనసులోని మాటలను జగన్ కి తెలియజేశారట. రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప తర్వాత ఎలాగైతే జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామో అదే రీతిలో జగన్ సారథ్యంలో కూడా రానున్న ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ధర్మాన సిద్ధమవుతున్నారట. ధర్మాన ప్రసాదరావు క్రియాశీల రాజకీయాలు మొదలు పెడితే లెక్క మరోలా ఉంటుందనే టాక్తో పాటు జిల్లాలో రాజకీయ వేడి మొదలైందట. ధర్మాన దూకుడు పెంచితే వైసీపీలో జోష్ పెరగనుండడం మాత్రం ఖాయం అంటున్నారు రాజకీయ విజ్ఞులు. ఎటువంటి రాజకీయ తంత్రంతో మరలా ధర్మాన యాక్టివ్ మోడ్లో ఉంటారో వేచి చూడాల్సిందే మరి.